గోరుతో తుంపితే పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోవడం అంటే తెలుసా? అంటే గోరుతో తుంపితే పోయేదాన్ని గొడ్డలతో నరికేదాకా తెచ్చుకోవడం అంటే ఏంటంటే, ఏదైనా చిన్న మొక్కతోనే తెంపేసుకుంటే చెట్లకి సమస్య ఉండదు. అలానే ఇంట్లో కూడా ఏదైనా లైఫ్లో అయినా ఏదైనా సమస్య ఉంటే చిన్నదాంతో పోగొట్టుకుంటే సరిపోతుంది. లేదు గొడ్డలతో నరికేలాగా తెచ్చుకోవడం అంటే నానబెట్టి ఇదిగో ఒకసారిగా గడ్డి బేకడాన్ని మొక్కలు ఉన్నాయి, ఇదిగో ఇట్లా చేయడాన్ని గోరుతో తుప్పితే పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోవడము అంటారు. సామెత అన్నమాట. ఏదైనా ఎంత చిన్న సమస్య అయినా ఇంత పెద్ద సమస్య అయినా మొదట్లోనే పరిష్కరించుకోవాలి. లేదంటే గోరుతో తుంపేదాన్ని గొడ్డలతో దింపుకోవడం అంటే లైక్ ఇదే ఈ ప్లాంట్ లాంటిది అనమాట. ఇదిగో ఎంత మంచి మొక్కలు ఉన్నాయో చూడండి. ఇంత కష్టపడి మిరప మొక్కలు వేసి పంట పండిస్తే ఎవరింటికి వెళ్తాయో తెలియదు. ఇంత సాకిరి చేసి పంట పండిస్తే ఎవరింటికి వెళ్తాయో, ఏ ఊరు వెళ్తాయో, ఏ దేశానికి వెళ్తాయో, ఏ మండలానికి వెళ్తాయో, ఏ పల్లెటూరుకి వెళ్తాయో తెలియదు ఈ మిరపకాయలు. కానీ కష్టం ఒకరిది సుఖం ఒకరిది అన్నట్టు ఈ పంట పండించడమే కానీ దానికి తగ్గ రేటే పడదు. మిరపకాయల యాడికి వెళ్తే మార్కెట్ ఇంతే అంటారు. పరిస్థితులు అలా ఉన్నాయి. రైతు బాగుపడే రోజులు ఎప్పుడు వస్తాయో. నాకు డౌట్, హైదరాబాదు లేదంటే పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి కొన్ని విజయవాడ, వైజాగ్ అని ఇలాంటి. అక్కడంటే ఆ సిటీలో అంటే చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి వెళ్ళి కొనుక్కోవడానికి టైం కుదరదు అనుకుంటారు. కానీ చిన్న చిన్న పట్టణాలు, మండలాలు, చిన్న చిన్న ఊర్లో ఉంటాయి కదా పంట పండించుకోకుండా కొట్లు ఉండేవి. అలాంటి దగ్గరలో ఉన్న పల్లెటూర్ల దగ్గరికి వెళ్ళి పల్లెటూరులో పండించే వెజిటేబుల్స్ కానివ్వండి, ఏవైనా పల్లెటూరులో విలేజ్లోకి వెళ్ళి రైతుల దగ్గర ఉంటే మార్కెట్లో రేటు కంటే తక్కువ రేటుకే ఇస్తారు కదా రైతులు. అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అప్పుడు రైతు బాగుపడతాడు కదా. అలా చేయొచ్చు కదా. ప్రతి ఒక్కరికి టైం కుదరకుండా ఉండదుగా, అందరికీ ఒకేలాగా ఉండదు కదా. ఒకసారి థింక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? అందరూ వారానికి ఒకసారి 2 సార్లు కావాల్సినవన్నీ దగ్గరలో ఉన్న పట్టణాల నుంచి వచ్చి విలేజ్కి వచ్చి రైతుల దగ్గర కొనుక్కుంటే మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకి ₹1 అటో ఇటో సరిపోతుంది కదా, రైతు బాగుపడతాడు. ఇదేంటి మిరపకాయలు పండిస్తే పచ్చిమిరకాయలు రైతుల దగ్గరేమో కేజీ ₹8 వేసుకుంటారు, మార్కెట్లో అమ్మేదేమో 60-70. ఏంట్రా ఈ రేట్లు? ఎట్లా బ్రతికేది రైతులు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. క్రియేటివ్ ఫార్మింగ్ గర్ల్ వీడియోస్.